శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శనిదేవుడికి సంబంధించి శనిదేవుడికి సంబంధించి ఎలాంటి చెడు ప్రభావం మన మీద కలగకుండా ఉండాలంటే ఏ పరిహారం చేస్తే మనకి శనిదేవుడు అనుకూలంగా చూస్తాడు, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అన్నిటికన్నా ముందు శని మహాదశ, శని అంతర్దశ, శని ప్రత్యంతర దశ, శని సూక్ష్మాంతర దశ, శని ప్రాణాంతర దశ, ఏనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, లగ్న శని, కంటక శని ఎవరికైతే నడుస్తుందో చూడండి, ఒక మాట చెప్తా. శని మహాదశ టైం యాక్టివేట్ అయిందంటే మీ కర్మ టైం యాక్టివేట్ అయింది. మీరు ఈ కర్మ టైం యాక్టివేట్ లోపల ఎలాంటి పరిహారాలు చేసినా 100% లోపల 30% మీ కర్మ మీరు 100 అనుభవించాల్సిందే, దానికి ఎవరు తప్పించలేరు. 100% లోపల 17, 16, 50% కొన్ని దేవుడు వాళ్ళ కృపా దృష్టితో ద్వారా వాళ్ళు దాన్ని తీయగలుగుతారు, కానీ పూర్తిగా ఎవ్వరు తీయలేరు. శని మహాదశల, శని అంతర్దశ, శనికి సంబంధించి ఏ టైం కూడా మీకు యాక్టివేట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎంత పూజ చేసినా, ఎంత అనుష్ఠానం జపతపాలు చేసినా కూడా సాటర్న్ ప్రభావం 100% మీ పైన ఉంటుంది, ఫిక్స్. దాన్ని ఎవరు తొలగించలేరు, కానీ దాని ప్రభావం వాళ్ళు తగ్గించగలుగుతారు. కానీ దాని ప్రభావం ఏదైతే ఉంటుందో వాళ్ళు తగ్గించగలుగుతారు. సో ఆరాధన చేయాల్సింది ఎవరిది? ఈ శని అంతర్, అలాగే శని ముఖ్యంగా ప్రభావం ఉన్నప్పుడు కాళీ మాత అమ్మవారిది ఆరాధన ఎక్కువ చేయాలి. కాళిక అమ్మవారిది ఆరాధన ఎక్కువ చేయాలి. కాళీ అమ్మవారిది ఆరాధన ఎలా చేయగలుగుతాం మీకు అనిపించవచ్చు. కాళీ అమ్మవారు మీకు కేవలం ఉగ్రంగా కనిపించి ఒక దేవత మీరు అనుకుంటారు. నిజంగానే ఆవిడ నిజంగా ఎప్పుడు ఉగ్రంగా ఉంటుంది. ఆవిడ ఆ ఉగ్ర రూపంలో మళ్ళీ సౌమ్యమైన చిహ్నాలు కూడా ఉన్నాయి. ఆవిడ ఆ ఉగ్ర రూపంలోనే సౌమ్యంగా కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది? కాళీ అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. రైట్ సైడ్ 2 చేతుల లోపల అభయవరద ముద్రలు ఉంటాయి. ఎడమ చేతుల లోపల ఖడ్గం అలాగే తల ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది? ఇక్కడ రక్షించడానికి, ఇక్కడ శిక్షించడానికి. కాళీ అంటేనే కాలం అంటే టైం అంటే దశ అంటే సమయం, ఇవన్నీ మనకు నడుస్తూనే ఉంటుంటాయి. సో కాళీ అమ్మవారిని ఆరాధించాలి. చేయాల్సింది ఏంటి? ఏదైనా ఒక శనివారం ఎంచుకోండి. మీరు ఏ ఊర్లో అయితే ఉంటున్నారో ఆ ఊర్లో కాళీ అమ్మవారిది గుడి తప్పకుండా ఉంటుంది. కొన్ని ఊర్ల లోపల అంటే నేను చూసిన వరకు అయితే అన్ని ఊర్లో కాళిక అమ్మవారిది గుడి ఉంటుంది. కొద్దిగా దూరం అనిపించవచ్చు మీరు ఉండే చోటు నుంచారా, కానీ కాళిక అమ్మవారిది గుడి తప్పకుండా ఉంటుంది. ఆ అమ్మవారి గుడికి వెళ్ళండి. ఎప్పుడు? శనివారం రోజు వెళ్ళండి. వెళ్ళే ముందు ఒక పని చేయండి. వెళ్తూ ఒక దానిమ్మ పండు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి అర్పణం చేయండి. ఆ దానిమ్మ పండు అమ్మవారికి అర్పణం చేయండి. అర్పణం చేసిన తర్వాత మనసులో మొక్కండి, ఈ రోజు నుంచిలా నేను మిమ్మల్ని పూజించబోతున్నాను. మీ కృపా కటాక్షం, మీ ఆశీర్వాదం నా పైన ఉండాలని మొక్కుకోండి. ఇక ఆ రోజు నుంచలా ప్రతిరోజు కాళిక అమ్మవారిది అష్టోత్తర శతనామ స్తోత్రం ఉన్నది. ఆ కాళిక అమ్మవారిది అష్టోత్తర శతనామ స్తోత్రం ప్రతిరోజు 5 సార్లు చదవండి. ప్రతిరోజు 5 సార్లు చదవడానికి ప్రయత్నించండి. అలాగే అమ్మవారిది మంత్రం ఉంది, అది కూడా జపించండి. ఓం కాళికాయై నమః. బీజాక్షరం చెప్పట్లేదు, ఎందుకంటే బీజాక్షరం ఇలా నేను వీడియోలో ఉపదేశించకూడదు, తప్పు. కేవలం ఎప్పుడైతే వీడియో పెడతానంటే అమ్మవారికి సంబంధించి మంత్రం వీడియో ఉంటుంది, ఆడియో, కేవలం అది వినండి. మీరు మెడిటేషన్ చేయడానికి మీకు అది ఉపయోగం పడుతుంది. అప్పుడు చూడడానికి ప్రయత్నించండి. కానీ ఓం కాళికాయై నమః ఈ మంత్రం ప్రతిరోజు 10 నిమిషాలు జపించండి. మీ మొహం ఎక్కడ ఉండాలంటే దక్షిణం వైపు మీ మొహం ఉండాలి. మీరు కాళిక అమ్మవారిది అష్టోత్తరం చదివేటప్పుడు కూడా మీ ఫేస్ దక్షిణానికి ఉండాలి. మీరు జపం చేసేటప్పుడు కూడా మీ ఫేస్ దక్షిణానికి ఉండాలి. ఇక్కడ చాలామంది మళ్ళీ కమెంట్ చేస్తుంటారు ఏంటంటే ఇంట్లో కుదరకపోతే గుడిలో చేయొచ్చు అంటే, తప్పకుండా ఇంట్లో కుదరకపోతే గుడిలో చేయవచ్చు. ఇంట్లో శుచి శుభ్రత కనుక లేకపోయినట్లయితే గుడిలో మీరు చేయగలుగుతారు, కానీ తప్పకుండా చేయండి.
రిజల్ట్ ఎప్పటి నుంచి మాకు మొదలవుతుంది మీకు అనిపించినట్లయితే, రిజల్ట్ మీకు 11 రోజుల నుంచి మొదలవుతుంది. 11 రోజుల వరకు కనుక మీరు నిష్ఠతో చేసి ఉన్నట్లయితే, ఏంటి 11 రోజుల వరకు మీరు నిష్ఠతో కనుక చేసి ఉన్నట్లయితే మీకు 11 రోజుల నుంచి అలా రిజల్ట్ మొదలవుతుంది. భక్తి భావన శ్రద్ధకు సంబంధించిన విషయం కాబట్టి ఇది 3 రోజులు కూడా రావచ్చు, ఒక రోజు కూడా రిజల్ట్ పొందవచ్చు. ఇది మన మనసు, మనం పెట్టుకున్న విశ్వాసం, శ్రద్ధ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ప్రతిరోజు చేయడానికి ప్రయత్నించండి. కాళీ అమ్మవారి ఆరాధన ఇది కేవలం శత్రు బాధ అని కాదు. కాళీ అమ్మవారిది ఆరాధన మన కర్మ క్షయం కోసం ఉంటుంది, కర్మ క్షయం కోసం ఉంటుంది. అమ్మవారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువనే, కానీ అమ్మవారి గురించి కేవలం ఏంటంటే సర్వాంతర్యామి. కాళిక అమ్మవారు సర్వాంతర్యామి. లెంచుంటే కాళిక అమ్మవారు, కూర్చుంటే లలిత మహాత్రిపుర సుందరి, అంతే. ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరిలో భిన్నత్వం అస్సలు లేదు. ఇద్దరు ఒకటే కాబట్టి ఇద్దరిలో శక్తి కూడా అదే ఉంది. చాలామంది అనుకుంటారు ఇద్దరు వేరే కాను. చూసుకున్నట్లయితే అందరు అమ్మవార్లు ఒకటే, కాళీ నుంచి కమలా వరకు అందరి దేవిలు ఒకటే. వాళ్ళ ఉపయోగం, వాళ్ళ కార్య అనుసారంగా వాళ్ళ లీల రూపం తీసుకొని కేవలం రావడం జరిగింది. సో కాళిక అమ్మవారిది ఆరాధన తప్పకుండా చేయండి. శనికి సంబంధించి ఎవరికైతే ప్రాబ్లం ఉందో, ఇది విశేషంగా మకర రాశి వారు, కుంభరాశి వారు కూడా చేయగలుగుతారు. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కుదిరినట్లయితే వీడియో శనికి సంబంధించి ఎవరైతే ఎక్కువ బాధపడుతున్నారో వాళ్ళ దగ్గర పంపించడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి, దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత, కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో, మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా, పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి.